మిత్రులారా నమస్తే. ఏంటండి ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల గొడవ మళ్ళీ మొదలైందా? వైఎస్ఆర్సీపీ ఇంత ఘోర పరాజయం తర్వాత మళ్ళీ ఈ 3 రాజధానుల గొడవ తీసుకొస్తుందా? లేకపోతే 3 రాజధానుల అనేటటువంటి మాటని మడతపెట్టి ఇంకెక్కడైనా పెట్టేస్తుందా? అదేమో తెలియదు. కానీ మళ్ళీ నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. అప్పుడు ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసి మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. దీని మీద మళ్ళీ మేము ఆలోచిస్తాం. జర్నలిస్టులు అడుగుతూ ఉంటుంటే 3 రాజధానుల విషయం మీద మేము మళ్ళీ ఆలోచిస్తాం, పునరాలోచన చేస్తాం. ఇంకేం ఆలోచన చేస్తారు? ఒక పక్క అధికారం ఇచ్చారు, 5 ఏళ్ళు అధికారంలోకి రాకముందు ఇక్కడే రాజధాని ఉండాలి, ఇక్కడే అమరావతిలోనే ఉండాలి, అసలు ఈ భూములు సరిపోవు, ఇంకా కొన్ని వేల ఎకరాలు కావాలని వాదించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లేట్ ఫిరాయించేసేసి అబ్బే ఇక్కడ రాజధాని కుదరదు, ఇది ఏ విధంగా కూడా కుదరదు, ఇది ఇక్కడ కొంతమంది ఒక వర్గానికి చెందినటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వేసినటువంటి పథకం పన్నాగం వ్యూహం, వాళ్ళు భూములు పంచుకోవడానికి ధరలు పెంచుకోవడానికి చేసినటువంటిదని చెప్పేసి అక్కడ తీసిపాడేసి నేను 3 రాజధానులు పెడతాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అని చెప్పి న్యాయ రాజధాని కర్నూలులోను, పరిపాలనా విభాగాన్ని ఇక్కడ, అలాగే ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం, సరే 3 రాజధానులు పెడతానని. సరే ఆ 3 రాజధానులే ఈయన కొంప ముంచింది. ఎందుకంటే ఆంధ్రుల్లో ఒక రకమైనటువంటి ఫీలింగు, మనకు రాజధాని లేదే అయ్యా, నువ్వు ఎక్కడికన్నా వెళ్తే వాట్ ఈజ్ యువర్ క్యాపిటల్ సిటీ అని అడిగితే అమరావతి అని చెప్పడానికి లేదే, మార్చేసావు కదా. అది ఎంతగా కొంపముంచింది. అంతగా కొంపముంచినటువంటి 3 రాజధానుల సిద్ధాంతాన్ని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారంటే ఆల్రెడీ కింద పడిపోయినటువంటి మనిషి పైకి లేవడానికి ప్రయత్నం చేస్తాడు. కింద పడిపోయినాడు మళ్ళీ ఇక లేవకుండా లేనిపోని తప్పులు చేసి ఇంకా అక్కడే పడి ఉండడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారా? బొత్స సత్యనారాయణ మాటలు ఏంటంటే మళ్ళీ 3 రాజధానులు గొడవ ఎక్కడ తీసుకొస్తారో అని చెప్పేసి చాలామందిలో ఒక రకమైనటువంటి ఆసక్తి ఆందోళన కూడా కలుగుతుంది. లేనిపోని గొడవ పెడతారా మళ్ళీ ఏదన్నా న్యాయపరమైన చిక్కులు తీసుకొస్తారా? మళ్ళీ కోర్టులకు వెళ్తారా? గొడవలు చేస్తారా? ప్రదర్శనలు చేస్తారా? అప్పుడు రాజధాని కోసం అమరావతి రైతులందరూ పాదయాత్రలు చేశారే, 1000 కిలోమీటర్లు, మహిళా రైతులతో సహా అందరూను. అలాగే మళ్ళీ వీళ్ళు ఏమైనా పాదయాత్రలు మొదలు పెడతారా 3 రాజధానుల కోసం అని చెప్పి? మళ్ళీ ప్రజల్ని ఈ 3 రాజధానులు 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారా ఏమిటనేటటువంటిది పెద్ద ఇప్పుడు అందరిలో కూడా లేనిపోయినటువంటి అనుమానాలు వస్తున్నాయి. బొత్స సత్యనారాయణ మరి వైఎస్ఆర్సీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు కదా. సార్ అంతకుముందు చాలా పార్టీలు ఆయన మారాడు, అది వేరే విషయం. కానీ అట్లాంటి నాయకుడే మేము మళ్ళీ దీని గురించి ఆలోచిస్తాము, అప్పుడు అలా అనుకున్నామండి, ఇప్పుడు మళ్ళీ ఈ విషయం గురించి వచ్చినప్పుడు మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంటాం దీని మీద అని ఆయన అనేటప్పటికీ ఇగో దీని చుట్టూ ఈ విధమైనటువంటి ఆలోచనలు, దీనికి సంబంధించినటువంటి సందేహాలు తలెత్తుతున్నాయన్నమాట. ఏది ఏమైనా 3 రాజధానులు మాటే వైఎస్ఆర్సీపీకి చాలా తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చింది. ఎందుకంటే 3 రాజధానులు అనే పాట పాడేరే తప్ప 3 రాజధానులకు సంబంధించిన 3 అడుగులు కూడా ముందుకు వేయలేకపోయారు. దానికి ఏవైనా కారణాలు చెప్పొచ్చు, కానీ రాజకీయ కారణాలు చెప్పొచ్చు, న్యాయపరమైనటువంటి కారణాలు చెప్పొచ్చు, ఏవైనా కారణాలు చెప్పొచ్చు. కానీ సో వీలు కానటువంటి, అసలు అక్కడ అవి మనం వీలు కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పాజిబిలిటీ లేదు. అట్లాంటి చర్యలకు వెళ్ళడం ఎందుకు? ప్రజల్ని దిగ్భ్రాంతుల్ని చేసి, ప్రజల్ని భయాందోళనలకు గురి చేసి, ప్రజల్ని లేనిపోని అనుమానాలకు గురి చేసి, ప్రజల్ని అయోమయంలో పడేసి అసలు ఏమవుతాం మన రాష్ట్రం ఏమవుతుంది? రాజధాని లేకపోతే ఎలాగా? కంపెనీలు ఎలాగ వస్తాయి? ఉద్యోగాలు ఎలాగ వస్తాయి? యువకులు ఏమైపోతారు? ఇదంతా ఏమిటి? ఏదో నెల ఇన్ని డబ్బులు పడేస్తే వాళ్ళకి డబ్బులు వీళ్ళకి డబ్బులు పడేస్తే సరిపోతుందని ఇది కదా మొత్తం ఓవరాల్గా. రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సింది, ఓటమి నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే తమ పరాజయానికి అసలు కారణాలు ఏమిటని తెలుసుకొని అప్పుడు ఆ కారణాల నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్తారు. బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి.
చంద్రబాబు నాయుడు ఓడిపోలేదా 5 ఏళ్ల క్రితం? మళ్ళీ ఓడిపోయిన వాడు మళ్ళీ లేచాడే. ఏమో వైఎస్ఆర్సీపీ కూడా మళ్ళీ పడి లేచిన కెరటంలాగా మళ్ళీ లేవచ్చేమో. కానీ తప్పుల నుంచి గుణపాఠాలు తెలుసుకోవాలి. అంతేగాని చేసిన తప్పునే మళ్ళీ మేము చేస్తామనడం అది అహంకారంతో కూడింది అవుతుంది, లేనిపోని అపోహలకు దారితీస్తుంది. చూడాలి బొత్స సత్యనారాయణ మళ్ళీ ఈ 3 రాజధానులు గొడవ ఎందుకు పెట్టాడు, ఎందుకు మాట్లాడుతున్నాడో ఏమిటో అనేటటువంటి తెలియదు. కానీ దీని మీద నిన్నటి నుంచి అందరూ కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారనమాట. విశ్లేషణలు చేస్తున్నారు, మీడియా ఊహాగానాలు చేస్తుంది, రాజకీయ నాయకులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా 3 రాజధానుల ముచ్చట అనేటటువంటిది మళ్ళీ ముందుకొచ్చిందండి. ఈ విషయంలో ఎవరు ఎలా స్పందిస్తారు ఏమిటి అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.